వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకమా లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న విధానాలకు వ్యతిరేకమా లేదంటే టోటల్ రెడ్డి కులానికి వ్యతిరేకమా? మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీను జగన్మోహన్ రెడ్డి గారు వేరు వేరు అని చెప్పి వాళ్ళు వదులుకుంటారా ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు అంత పిచ్చోండి కాదు కదా. మీరు కూడా కమ్మ కులంలో చాలా మెయిన్ రోల్ ఉన్నారు కాబట్టి మిమ్మల్ని టార్గెట్ చేశారు అనుకోవచ్చు. మీరు చెప్పినవి అన్నీ ఉన్నాయి. క్యాస్ట్ ఫీలింగ్ ఉందా సార్ మీకు? ఆ ఫీలింగ్ ఉన్నా కూడా ఇప్పుడు రాజకీయ నాయకుడిగా ఉన్నారు కాబట్టి మనసులో దాచుకోవాల్సిన అవసరం అంటే నేను ఎప్పుడు అరెస్ట్ చేస్తున్నా సార్ కొడాలి నాని? మోడీ గారు ప్రధానమంత్రి అయిన దగ్గర నుంచి దేశంలో అవ్వచ్చు రాష్ట్రంలో అవ్వచ్చు మత రాజకీయాలు కొంచెం ఎక్కువ అవుతున్నాయి సార్. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? రాష్ట్రంలో మత రాజకీయాలు ఎక్కువ అవుతున్నాయి అనేది నేను కూడా థ్యాంక్ యూ సార్ వాస్తవం ఒప్పుకున్నందుకు. పవన్ కళ్యాణ్ గారు ఆయన మరి బీజేపీతో టైఅప్ అవడం వల్ల ఈ మత రాజకీయాలకు ఆద్యం పోస్తున్నారో మరి ఏదో తెలియదు కానీ 100% షర్మిల మీద మీ అభిప్రాయం ఏంటి సార్? నాకు ఇప్పటివరకు మాట్లాడిన దానిలో కానీ ఆమె టేకప్ చేసిన ఇష్యూస్లో కానీ ఎక్కడ తప్పు కనిపిస్తుంది. వివేకానంద రెడ్డి గారి హత్య దాని వెనక ఎవరున్నారు? నాకున్న ఇన్ఫర్మేషన్ ఎవరైనా వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి కొంతమంది సోకాల్డ్ లీడర్స్ మిమ్మల్ని అప్రోచ్ అయ్యి వారి పార్టీలోకి ఇన్వైట్ చేసి ఏదో ఒక నియోజకవర్గం నుంచి మీకు ఎమ్మెల్యే టికెట్ ఆర్ ఎంపీ టికెట్ ఒక్కటి ఆలోచించండి. రేవంత్ రెడ్డి గారు మీ అభిప్రాయం ఏంటి సార్? తెలంగాణ పాలన చాలా మంచి మిత్రులు, ఎప్పటి నుంచో పరిచయం. ఏ ప్రభుత్వాలు వస్తే ఆ ప్రభుత్వాలు పోలీస్ వ్యవస్థని పోలీస్ వ్యవస్థలో ఉన్నటువంటి కొంతమంది కమిషనర్ పరిధిలో అవ్వచ్చు ఏసీపీ స్థాయిలో అధికారులను ఇలా ఇబ్బంది పెట్టుకుంటూ ఉంటే అధికార పార్టీ వారు ముఖ్యమంత్రులు హోమ్ మినిస్టర్లు చెప్పినట్టు కాస్త కోస్త నడుచుకుంటారు. పోలీస్ వ్యవస్థ మీద కూడా చాలా తీవ్రమైన ఒత్తిడి ఉంటుంది కదా సార్? మీరు అన్నారు కాస్త కోస్త అని. అవును. రాజశేఖర రెడ్డి గారి పరిపాలన చూశారు సార్, చంద్రబాబు గారి పరిపాలన చూశారు, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కూడా చూశారు. ఈ ముగ్గురులో ది బెస్ట్ అని నేను చెప్పలేను కానీ వరస్ట్ మాత్రం. అందరికీ నమస్కారం, నేను భాను మేకల. వెల్కమ్ టు శశి టీవీ. ఈరోజు మనతో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. 2 తెలుగు రాష్ట్రాల్లో ఆయన పరిచయం అక్కర్లేని వ్యక్తి, బాగా సుపరిచితమైనటువంటి వ్యక్తి. ఆయన మేరకు అన్యాయం జరిగింది అంటే ఎంతవరకైనా పోరాడే వ్యక్తి ఆయనే. రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ ఏబి వెంకటేశ్వర గారు. సార్ నమస్తే సార్. నమస్కారం సార్. పూర్తి స్థాయి రాజకీయ నాయకుడిగా మారిపోయినట్టున్నారు. అవునండి. అంటే రాజకీయాల్లో ఉండాలనేది మీ డ్రీమ్ ఏమైనా ఉందా సార్? ఎప్పటి నుంచో పెద్ద డ్రీమ్ ఏమి లేదు. ఇప్పుడు రిటైర్ అయిన తర్వాత ఏం చేయాలి అనే ఆలోచన వచ్చినప్పుడు రాజకీయాల్లో సరైన మార్గం అని నాకు అనిపించింది. నా జీవితాన్ని స్పెండ్ చేయడానికి అది సరైన మార్గం అని నాకు అనిపించింది. అంటే ప్రజలకు సేవ చేయాలనేది మనసులో ఉందా సార్? కరెక్ట్. అంటే రాజకీయాల్లోకి రాకపోయినా కూడా సేవ చేయొచ్చు కదా ప్రజలకి? కరెక్ట్. రాజకీయాల్లో వచ్చి కూడా చేయొచ్చు కదా. సో రాజకీయాల ఇంపాక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది సమాజం మీద. అవును సార్. సో రాజకీయాలని ఇంపాక్ట్ చేయగలగడం అన్నిటికంటే బెటర్ అని చెప్పి నా ఉద్దేశం. అంటే ప్రస్తుత రాజకీయాలు చూస్తే అంత బాగున్నాయి సార్? అంటే గతంలో పోల్చుకున్నా కానీ ఇప్పుడు చాలా వ్యక్తిగత దూషణలు కూడా ఎక్కువైపోయినాయి బాగా. అంటే మానవ జాతి నాగరికత మొదలైన 10,000 సంవత్సరాల నుంచి కూడా రాజకీయాలు ఎప్పుడు ఏం బాగా, ఎప్పుడు రాజకీయాలు ఇట్లాగే ఉంటాయి. రాజకీయాలు బై డెఫినేషన్ ఇట్లాగే ఉంటాయి. మీరు గ్రీక్ డెమోక్రసీ చూసినా, రోమన్ సెనేట్ చూసినా ఎప్పుడు రాజకీయాలు ఇలాగే ఉంటాయి. ఎందుకంటే బెటర్గా ఉండవు. ఇన్ఫ్యాక్ట్ ఇవాళ మీడియా వచ్చింది కాబట్టి, కొంచెం పారదర్శకత పెరిగింది కాబట్టి, ప్రజల్లో అవేర్నెస్ పెరిగింది కాబట్టి ఇంకా రాజకీయాలు ఒక రకంగా బెటర్గా ఉన్నాయని అనుకోవాలి. పాత రోజుల్లో మీడియా ఇంత లేదు కదా, ఎవరేం చేసినా చెల్లిపోయేది కదా. మీడియా ఉండుంటే జూలియస్ సీజర్ మర్డర్ అయ్యేదో లేదో తెలియదు మనం ఎప్పుడు రాజకీయాలు కలుషితం అయిపోయినాయి అని నేను అనుకోను. రాజకీయాల్లోనే ఉన్నాయి, ఎలా ఉండాలో అలాగే ఉన్నాయి. అందులోకి వచ్చి దాన్ని బాగు చేయడానికి బోల్డంత స్కోప్ ఉంది. బాగు చేసేవాళ్ళు బాగు చేయకుండా మనం కుర్చీలో కూర్చుని రాజకీయాలు కలుషితం అయిపోయినాయి అబ్బా, ప్రజలు చెడిపోయారబ్బా, ఎవరు ఏం చేయలేమబ్బా అనుకుంటే ఎందుకు గదవ అసెస్మెంట్లు చేయగలిగితే బయటకు వచ్చి చేయండి. బాధ్యతలు తీరిపోయిన వాళ్ళు, పెద్దగా పని లేని వాళ్ళు చేయొచ్చు కదా సమాజం కోసం. ఆ ఉద్దేశంతో నేను వచ్చాను. సార్, ఒక పోలీస్ ఆఫీసర్గా అంటే మీరు రిటైర్డ్ అయ్యారు. గతంతో పోల్చుకున్నప్పుడు పోలీస్ వ్యవస్థ ఇప్పుడున్నటువంటి పోలీస్ వ్యవస్థ అంటే వాట్ ఈస్ ద డిఫరెన్స్ సార్? అంటే ఎట్లా ఉంది? గతానికి ఇప్పుడు కేవలం పోలీస్ వ్యవస్థే కాదు, ఎంటైర్ బ్యూరోక్రసీలో కూడా కొంత మార్పులు వచ్చాయి. ఓవర్
స్వాతంత్రం వచ్చిన కొత్తలో రాజకీయ నాయకుల్లోనూ చాలా పర్సనల్ నిబద్ధత, పర్సనల్ ఆనెస్టీ కనిపించేది. అలాగే బ్యూరోక్రాట్స్లో కూడా పర్సనల్ ఆనెస్టీ కనిపించేది. బ్యూరోక్రాట్స్లో ప్రొఫెషనల్ ఆనెస్టీ కూడా కనిపించేది. రాను రాను కొంత ఇంటిగ్రిటీ, ఆనెస్టీ తగ్గిపోయింది. రాజకీయాల్లో కూడా అలాగే ఏం చేసినా చెల్లుబాటు అవుతుందని కొంత విశృంఖలత్వం వచ్చింది. ఈ రెండు సమాంతరంగా ఒకదానికొకటి ఇచ్చిపుచ్చుకుంటూ రెండు చెడిపోవాల్సిన స్థాయికి చెడిపోయినాయి. కానీ బట్ చేసిన మంచి పనులు ఉన్నాయి, కొత్త ఆలోచనలు తీసుకునే రాజకీయ నాయకులు ఉన్నారు, కొత్త ఆలోచనలు తీసుకునే బ్యూరోక్రాట్స్ ఉన్నారు. నేను ఉద్యోగంలో జాయిన్ అయిన కొత్తలో కూడా మా సీనియర్లు అదే అనేవాళ్ళు, మా రోజుల్లో చాలా బాగుండేదయా, ఇవాళ కుర్రాళ్ళని అసలు ఏమి నమ్మలేకపోతున్నాను. నేను రిటైర్ అయిపోయిన నాడు నా వయసులో ఉన్నాళ్ళు మళ్ళీ అదే అనుకుంటున్నాను ఇప్పుడు వచ్చేవాళ్ళు. బట్ అది జనరేషన్ గ్యాప్ ఎప్పుడు ఉంటుంది, కానీ పూర్తిగా చెడిపోయిందని లేకపోతే బ్రహ్మాండంగా ఉందని రెండు చెప్పలేము. మంచి చెడు రెండు ఉన్నాయి. సార్, మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకమా, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న విధానాలకు వ్యతిరేకమా, లేదంటే టోటల్ రెడ్డి కులానికి వ్యతిరేకమా? మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీను జగన్మోహన్ రెడ్డి గారు వేరు వేరు అని చెప్పి నేను అనుకోవడం. ఆ రెండు ఒకటే కాబట్టి వాళ్ళు ఆ రెండింటికి వ్యతిరేకం. అంతే తప్ప రెడ్డి కులంతో నాకేం సంబంధం. నా దగ్గర నా ఫ్రెండ్స్లో చాలామంది రెడ్లు ఉన్నారు. వాళ్ళు వదులుకుంటారా ఏంటి జగన్మోహన్ రెడ్డి గారిని చూసి? అంత పిచ్చోండి కాదు కదా. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి, ఆయన పార్టీకి, ఆయన రాజకీయ శైలికి వ్యతిరేకం, ఆయన రాజకీయాలు చేసే తీరుకు వ్యతిరేకం. అంటే మిమ్మల్ని ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం టార్గెట్ చేసింది? అంటే చంద్రబాబు గారికి చాలా క్లోజ్గా ఉంటారనా, లేకపోతే మీరు కూడా కమ్మ కులంలో చాలా మెయిన్ రోల్ ఉన్నారు కాబట్టి మిమ్మల్ని టార్గెట్ చేశారనుకోవచ్చా? వాళ్ళు పొలిటికల్గా చూసారా, పర్సనల్గా చూసారా నాకు కరెక్ట్గా తెలియదు, కానీ ఇవి అన్ని కారణాలు ఉన్నాయండి. మీరు చెప్పినవి అన్నీ ఉన్నాయి. అవి దేని ఇంపాక్ట్ ఎంత, ఏ పాళ్లల్లో ఉన్నాయని నాకు నేను చెప్పలేను, కానీ అన్ని కారణాలు ఉండండి. క్యాస్ట్ ఫీలింగ్ ఉందా సార్ మీకు? నాకు లేదండి, యాక్చువల్గా లేదు. కాకపోతే ప్రతి వాళ్ళు అదే చెప్తారు కాబట్టి నా మాట ఎవరు నమ్మకపోవచ్చు, వేరే విషయం. బట్ నా లైఫ్లో నేను 10th క్లాస్ వరకు, ఇంటర్మీడియట్ వరకు మా ఊళ్ళోనే చదువుకున్నాను. నా ఫ్రెండ్స్ అందరూ వేరే కులాలలో ఉండేవాళ్ళు. అసలు ఆల్మోస్ట్ ఒకళ్ళు మహా ఉంటే ఒకళ్ళు ఇద్దరు ఉండేవాళ్ళు ఒక అమ్మాయి. బట్ ఫ్రెండ్స్ అందరూ అన్ని కులాలలో ఉండేవాళ్ళు. నేను చదువుకున్న స్కూళ్ళల్లో పారిశుద్ధ్య కార్మికుల పిల్లల దగ్గర నుంచి డాక్టర్లు, లోకల్ మ్యాజిస్ట్రేటు జడ్జి గారి అబ్బాయిల దాకా నా క్లాస్మేట్లు ఉండేవాళ్ళు. వాళ్ళు కూడా అన్ని కులాల వాళ్ళు ఉండేవాళ్ళు. అటువంటి వాతావరణంలో పెరిగిన వాడిని నేను. కాబట్టి నేను ఒకవేళ మీకు ఆ ఫీలింగ్ ఉన్నా కూడా ఇప్పుడు రాజకీయ నాయకుడిగా ఉన్నారు కాబట్టి మనసులో దాచుకోవాల్సింది ఒకటి. నో అసలు దాచుకోవాల్సిన అవసరం. అంటే నాకు లేదా బాబు, నేను అందరూ నాకు ఒకటే అని చెప్తే కూడా నమ్మే రోజులు కావి. కాబట్టి నా పని ద్వారా, నా యాక్షన్ ద్వారానే ప్రజలు నన్ను అసెస్ చేయాలి తప్ప నేను చెప్పిన నోటి మాట ద్వారా అసెస్ చేయలేదు. ఎలా ఉంది సార్ ఎన్డీఏ పరిపాలన ఈ 10 నెలల కాలంలో మీరు గమనించిన దాన్ని బట్టి? 10 నెలలే కాబట్టి నేను దాని మీద ఒక అసెస్మెంట్ చెప్పడానికి ఇష్టపడను. ఇంకా కొంతకాలం ఆగిగాని దాన్ని అసెస్ చేయలేదు. అంటే ఈ మధ్యకాలంలో చంద్రబాబు గారిని ఏమైనా కలిసారా సార్? చాలా రోజులు అయిందండి కలిసి. ఈ మధ్య అంటే గత 2 నెలల్లో ఏం కలవాల. అంటే మీరు పదవిలో ఉన్నప్పుడు ఎలాంటి గౌరవం ఉందో ఇప్పుడు రిటైర్డ్ అయిన తర్వాత కూడా అలాంటి గౌరవాన్ని చంద్రబాబు గారి దగ్గర నుంచి ఇస్తున్నారా మీకు? ఉంది. అందులో ఏం తేడా లేదు. అందులో ఏం తేడా లేదు. ఎప్పుడు అరెస్ట్ చేస్తున్నారు సార్ కొడాలి నానిని? నేను కాదు, నేను గవర్నమెంట్లోనే లేను. గవర్నమెంట్ని అడగండి. అంటే చాలా ఎక్కువ అసభ్య పదజాలంతో ఆయన ఎక్కువ ఫైర్తో దూషణలు చేశాడు కదా. అంటే దళితులను ఎక్కువ అరెస్ట్ చేస్తున్నారు. లైక్ బోరుగడ్డ అనిల్ కుమార్ అవ్వచ్చు, నందిగం సురేష్ అవ్వచ్చు, ఇంకా దళితుల కులంలో ఉన్నటువంటి చాలామంది సోషల్ మీడియా వాళ్ళని కూడా అరెస్టులు చేస్తున్నారు. మరి ఇప్పుడు అంటే చంద్రబాబు గారి కులంగా చెప్పుకోబడే ఇంకా చాలామంది కూడా నారా లోకేష్ గారిని అవ్వచ్చు, భువనేశ్వర్ని గారు అవ్వచ్చు దూషణలు చేశారు కదా. మరి వీళ్ళని ఎందుకు, అంటే యాక్చువల్గా ఎన్డీఏ గవర్నమెంట్ అధికారంలోకి రాగానే మొట్టమొదటిగా అరెస్ట్ చేసేది కొడాలి నానిని అని చెప్పి అన్నారు. మరి కొడాలి నానిని ఎందుకు వదిలిపెట్టేశారు? ఎందువల్ల చేశారు నాకేం తెలుస్తుంది. మీ విశ్లేషణ మీకుంది. బట్ ఒకే పని చేసిన వాళ్ళందరినీ ఒకే రకంగా ట్రీట్ చేయాలనేది నేను కూడా ఒప్పుకున్నాను. మోడీ గారు ప్రధానమంత్రి అయిన దగ్గర నుంచి దేశంలో అవ్వచ్చు, రాష్ట్రంలో అవ్వచ్చు, మత రాజకీయాలు కొంచెం ఎక్కువ అవుతున్నాయి సార్. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? రాష్ట్రంలో మత రాజకీయాలు ఎక్కువ అవుతున్నాయి అనేది నేను కూడా అనుకుంటున్నాను, యాక్సెప్ట్ చేస్తున్నాను. దాని మీద నాకు తీవ్రమైనటువంటి ఆందోళన ఉంది.
థ్యాంక్ యూ సార్, వాస్తవం ఒప్పుకున్నందుకు. తీవ్రమైనటువంటి ఆందోళన ఉంది. మనకున్న జాడ్యాలు చాలా ఉన్నట్టుగా ఇప్పుడు కొత్తగా మత రాజకీయాలు అనేది ఈ ఆంధ్రప్రదేశ్ సమాజానికి మంచి చేయదు, చాలా చెడు చేస్తుంది. అవును సార్. దాన్ని మొదట్లోనే తుంచకపోతే ఇది పెద్ద అయిన తర్వాత మనం ఏమీ చేయలేము, మనం చేయి దాటిపోతుంది. ఇప్పటి వరకు ఆంధ్రాలో మత రాజకీయాలు అనేది అసలు లేవు సార్, ఎప్పుడు లేవు. అంత ఫ్రెండ్లీ వాతావరణంలోనూ లేకపోతే రాజకీయాల పరంగానే ఉండేవి. కరెక్ట్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన మరి బీజేపీతో టైఅప్ అవటం వల్ల ఈ మత రాజకీయాలకు ఆద్యం పోస్తున్నారో మరి ఏదో తెలియదు, కానీ మత రాజకీయాలు అయితే కొంచెం ఇంకా రోజు రోజుకు పెరుగుతున్నాయి సార్. 100% నేను ఒప్పుకుంటాను మీకు. దాని మీద ఆంధ్రప్రదేశ్ ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. అసలు ఏం జరుగుతుందో వాళ్ళు క్లియర్గా చూడాల్సిన అవసరం ఉంది. అవును సార్. అండ్ దాన్ని మొదట్లోనే అరికట్టాల్సిన అవసరం. ఇది ఈ విషయంలో మీరు ఉన్నట్టు ఫ్యాక్ట్ చెప్పారు సార్, దానికి చాలా కృతజ్ఞత. ఎందుకంటే ఎవరు ఒప్పుకోరు, ఎందుకంటే మీరు అధికార పార్టీలో ఇంక్లూడ్ అయి ఉన్నారు కాబట్టి, టైఅప్ అయి ఉన్నారు కాబట్టి అని అనుకుంటారు. అది కూడా ఒక ఊహే, ఎవరు అనుకునేది వాళ్ళు అనుకుంటారులే. కానీ బట్ ఇది మాత్రం ట్రూ. ఈ మత రాజకీయాల మీద నాకు కూడా నిర్దిష్టమైన అభిప్రాయాలు ఉన్నాయి, దాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తాను. అండ్ ఆంధ్రప్రదేశ్ సమాజానికి అది మంచిది కాదు అని చెప్పి మనం నాకు ఊహ తెలిసిన తర్వాత గత 50 సంవత్సరాల్లో నేను చూసిన సమాజంలో ఎప్పుడు కూడా మత రాజకీయాల్లో ఎక్కడ ప్రాముఖ్యత లేదు. ఇప్పుడు అది వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి దాన్ని అందరూ కలిసి ఫైట్ చేయాల్సిన అవసరం. సార్ ఏంటి సార్ ఈ కోడికత్తి సీన్ విషయం ఏంటి సార్? అదంతా పెద్ద డ్రామా అంటున్నారు. అంటే మీకు తెలిసినటువంటి, అంటే మీరు కూడా క్లియర్ కట్గా ఒక వీడియో రూపంలో ప్రజలకు వాస్తవాలు తెలియజేసే ప్రయత్నం చేశారు. నేను కూడా చూశాను సార్ ఆ వీడియో. అంటే మీకున్న ఆలోచన మేరకు ఈ కోడికత్తి అనేది అసలు ఏంది సార్? అసలు ఇంకా ఏమిటి అంటే ఆ కుర్రాడు ఏదో పిచ్చాభిమానంతో చేశాడు అంతే. దట్స్ ఆల్. దాన్ని రాజకీయంగా వాడుకున్నారంటారా? దాన్ని రాజకీయంగా ట్విస్ట్ చేసి వాడుకున్నారు. అంటే శిక్ష ఏమైనా పడుతుందా సార్? అంటే మీకున్నప్పుడు అతను పొరపాటు పని చేశాడు కాబట్టి, తప్పు చేశాడు కాబట్టి శిక్ష ఖచ్చితంగా పడుతుంది. కానీ ఆ పడాల్సిన శిక్ష కంటే 3-4 రెట్లు ఎక్కువ శిక్ష అనుభవించాడు అనేది ఆల్మోస్ట్ 5 years పాయింట్అవుట్ చేసి 6 ఏళ్ళు ఉన్నాడు. అంటే ఒక శిక్ష పడినా కూడా 7 ఏళ్ళు అసలు పడదండి. అది నా ఉద్దేశం, జడ్జి గారు చెప్పాలి. కానీ నా ఉద్దేశంలో అది చిన్న సంఘటన, ఒక సింపుల్ హర్ట్ అనే సెక్షన్ కిందకు వస్తుంది. అతను కూడా జగన్మోహన్ రెడ్డికి వీరాభిమాని, అందులో అనుమానం ఏమీ లేదు. కానీ ఎందుకని సార్ మరి అంటే అంత సంచలనం కలిగించినటువంటి ఆ అంశం? చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ కుటుంబాన్ని ఆదుకుంటాను అనే ఒక ప్రామిస్ కూడా చేశారు. ఆ లోకేష్ గారు కూడా దళిత గలం అనే ఒక సభ పెట్టినప్పుడు కూడా ఆ కుటుంబాన్ని స్టేజ్ మీదకి ఇన్వైట్ చేసి మీకు ఎట్లయినా మా అధికారంలోకి వస్తాం, మీకు కుటుంబాన్ని ఆదుకుంటామని చెప్పి ఒక మాట కూడా అన్నారు. ఇంతవరకు ఆ కుటుంబాన్ని ఆదుకునే ప్రయత్నం చేయలేదు సార్. మీలాంటి వారైనా చొరవ తీసుకోవచ్చు కదా, ఒక దళిత కుటుంబం. చొరవ తీసుకున్నారు సార్, తీసుకున్నారు. వాళ్ళు ప్రయత్నం చేసినట్టున్నారు లోకేష్ గారిని కలవడానికి. ఆయన బిజీగా ఉండటం వల్ల ఏమో కానీ టైం ఇచ్చినట్లేరు. అందుకని చెప్పి లోకల్ ఎమ్మెల్యే గారు సుబ్రాజ్ గారు, ముమ్మిడివరం ఎమ్మెల్యే గారు, దాట్ల సుబ్రాజ్ గారి దగ్గరికి వాళ్ళ ఫ్యామిలీని పంపించి, ఆ లోకల్ కొంతమందితో కలిసి పంపించి చెప్తే ఆయన అన్ని వివరాలు తీసుకుని నేను లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్తాను, నేను ఆయన్ని కలిసి వివరించి దాని మీద ఏం చేయగలమో చేస్తాము అని చెప్పి ఆయన ప్రామిస్ చేశారు. అది ఎంతవరకు ఫుల్ఫిల్ అవుతుందో చూద్దాం. అంటే నేను మాట్లాడిన దాన్ని బట్టి కోడికత్తి వాళ్ళ ఫ్యామిలీతో మీరు చాలా సపోర్ట్గా, అంటే అండగా నిలబడ్డారు ప్రతి విషయంలోని. వాళ్ళైతే గ్రాటిట్యూడ్ అయితే తెలియజేశారు సార్ నాకు. మరి మీరేం చేశారో, వాళ్ళని ఎలా ఆదుకున్నారో నాకైతే తెలియదు. కానీ వాళ్ళైతే వాళ్ళ ఫ్యామిలీతో నేను మాట్లాడినప్పుడు, వాళ్ళతో కూడా ఒక ఇంటర్వ్యూ చేసినప్పుడు మొట్టమొదటిగా ఏబి వెంకటేశ్వరరావు గారు మాకు చాలా సపోర్ట్గా ఉన్నారండి, చాలా అండగా ఉన్నారు అని చెప్పి వాళ్ళు చాలా గ్రాటిట్యూడ్తో మీ గురించి చెప్పారు సార్. అంటే అంత బాండింగ్ ఎలా ఏర్పడింది ఆ ఫ్యామిలీతో? ఐ డోంట్ నో. నేనే వాళ్ళ డబ్బులు ఇవ్వాలా, ఏం చేయాలి. బేసికల్లీ హ్యుమానిటేరియన్ హెల్ప్ అండి. వాళ్ళని ముందు ఆ దైన్య స్థితిలోంచి, ఆ డిప్రెషన్లోంచి బయటకు లాక్కురావాలి. వాళ్ళకి ధైర్యం చెప్పాలి, బాబు రేపటి రోజున బెటర్గా ఉంటుంది, బాధపడమాకండి, భవిష్యత్తు గురించి ఆలోచించండి, ఎలా మనం కాళ్ళ మీద నిలదొక్కుకోవాలో చూద్దాం అని చెప్పి ఫ్యామిలీకి ఒక పక్కన, ఈ కుర్రాడికి ఒక పక్కన. ఈ కుర్రాడినేమో నువ్వు ఉద్యోగం చూసుకోవాల్సిందే, నువ్వు పని చేసుకుని బతకాల్సిందే, ముందు ఉద్యోగం చూసుకునే ప్రయత్నం చెయ్యి అని అంటే ఇప్పుడు అతను ఆ ప్రయత్నాల్లోనే ఉన్నాడు. సో ఆ రకంగా సైకలాజికల్గా వాళ్ళకి సపోర్ట్ చేశారు. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ఫిజికల్ ఆర్ ఫైనాన్షియల్. అంటే ఆ టైంలో వాళ్ళతో మాట్లాడటానికి కూడా చాలా మంది భయపడ్డారు.
ఎవరిని అంటే మాట్లాడితే మనకెందుకు రా బాబు ఏం కేసులు పెడతారు అనేక కోపం ఉండొచ్చు కానీ అతను అసహించుకునేంత పని ఏం చేయలేవు. వాడు ఏదో పిచ్చోడు ఆ వయసులో అట్లా చేశాడు పిచ్చభిమానంతో, అంతే తప్ప దానికి ఉరిశిక్ష చేయాల్సినంత తప్పేం కాదు. సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు ఆంధ్రప్రదేశ్ షర్మిల మీద మీ అభిప్రాయం ఏంటి సార్? ఆవిడ వారియర్ ప్రెసిడెంట్గా ఉన్నారు, ఫైటింగ్ ఫైటర్, ఇంపార్టెంట్ ఇష్యూస్ రైజ్ చేస్తున్నారు, టైం టు టైం కరెక్ట్గా రైజ్ చేస్తున్నారు. ఆవిడ తీసుకున్న విధానాలు కరెక్టే అంటారా? అంటే ప్రతి విషయంపై నాకు ఇప్పటి వరకు మాట్లాడిన దానిలో కానీ ఆమె టేకప్ చేసిన ఇష్యూస్లో కానీ ఎక్కడ తప్పు కనిపించలేదు. వివేకానంద రెడ్డి గారి హత్య అంటే దాని వెనక ఎవరున్నారు సార్? ఇప్పుడు అది ఇన్వెస్టిగేషన్లో ఉందండి. ఇప్పటి వరకు ఎవరున్నారు అనేది బయటకు వచ్చింది. వాళ్ళు ఎందుకంటే సుప్రీంకోర్టులో ఎఫిడవిట్లు వేశారు సిబిఐ వాళ్ళు కాబట్టి బయటకు వచ్చింది. అవినాష్ రెడ్డి గారు, భాస్కర్ రెడ్డి గారు ఉన్నారనేది వాళ్ళు ఎఫిడవిట్ల రూపంలో చూపారు. అవుట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ పక్కన పెడితే మీకున్న క్లియర్ కట్గా అవుట్ ఆఫ్ ది ఇన్వెస్టిగేషన్ పక్కన పెడితే నాకున్న ఇన్ఫర్మేషన్ మీడియాతో పంచుకుంటానా? చెప్పను కదా. నేను చెప్పేది అంటే సిబిఐ వాళ్ళకే చెప్తాను కాబట్టి సిబిఐ వాళ్ళకి నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ అది అయిపోయింది, చెప్పేశాను నా దగ్గర ఉన్నదంతా. ఇప్పటి వరకు అవినాష్ రెడ్డి గారు, భాస్కర్ రెడ్డి గారి పాత్ర వరకు తేటతెల్లమైంది. ఓకే, వాళ్ళ పాత్ర ఉన్నట్టు. వాళ్ళ వెనకాల ఇంకెవరైనా ఉన్నారా లేదా అని చెప్పి తేల్చి కంక్లూడ్ చేయాల్సింది సిబిఐ. అది చేయడంలో వాళ్ళు ఇంకా తాత్సారం చేస్తున్నారు. నా ఉద్దేశంలో కూడా తొందరగా చేయాలి. రాబోయే రోజుల్లో ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు సార్? ఏం అనుకోలేదండి ఇప్పటి వరకు. ఆలోచన అయితే ఉంది కదా షూర్గా? చేయొచ్చు బట్ ఇప్పుడే చేయాలని ఏమి లేదు. 5 ఏళ్ల తర్వాత చేయొచ్చు, 10 ఏళ్ల తర్వాత చేయొచ్చు. నాకేం తొందర లేదు. నాకేమి పెద్ద ఎమ్మెల్యే అయ్యి పొడి చేయాలనే తొందర ఏమి లేదండి. నాకు పనికొస్తుంది రాజకీయానికి, నా రాజకీయాలకు పనికొస్తుంది అనుకుంటే పోటీ చేస్తాను, పనికొస్తుంది అనుకుంటేనే చేస్తారు. అదర్వైజ్ నాకు ఎందుకు పదవులు. సార్ 30 years మీరు పదవుల్లో ఉన్నారు కదంటే, సర్వీస్లో ఉన్నారు. రైట్. ఈ 30 ఏళ్లలో బాగా ఇబ్బంది పడి ఎందుకు నాకు ఈ పోస్ట్ ఎందుకు, అసలు నేను రిటైర్మెంట్ ఇచ్చేస్తే వాలంటీర్ విఆర్ ఇచ్చేస్తే బాగుంటుంది అన్న ఒక సంఘటన ఏదైనా, అంటే మీ మనసును బాగా బాధింపబడినటువంటి విషయం ఏదైనా ఉందంటే ఏం చెప్తారు? ఎప్పుడు అనుకోలేదు. విఆర్ఎస్ ఇవ్వాలని ఏనాడు అనుకోలేదు. ఛాలెంజింగ్గానే పనిచేశారు. బాగా అంటే హ్యాపీగా ఫీల్ అయినటువంటి, అంటే ఈ పోలీస్ ఆఫీసర్గా మనం పదవి చేసిన తర్వాత ఈ కేసులో నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను అన్న సంతోషం ఏమన్నా ఉందంటే? చాలా ఎక్కువ ఉన్నాయి. మీకు నువ్వు ఒకటనే ఏం చెప్తారంటారు? చాలా ఉన్నాయి. నేను చేసిన పనులకి రిజల్ట్స్ వచ్చేవి. ఎందుకంటే మీరు చిత్తశుద్ధితో చేస్తే ఏ పనికైనా రిజల్ట్ వస్తుంది. సో వాటన్నిటిలో చాలా సంతోషం వచ్చింది. ఏదో ఒక మీటింగ్లో సార్ మీరు చెప్తూ 30 ఏళ్ళ నా పదవీ కాలంలో 15 సంవత్సరాలు మాత్రమే నేను హ్యాపీగా పనిచేశాను, మిగతా 15 ఏళ్ళు హ్యాపీ అనలా, ఇంపార్టెంట్ పోస్టుల్లో పనిచేశారు. మిగిలిన 15 సంవత్సరాలు పోస్టులు ఏ పోస్ట్ని మనం తప్పు అనకూడదు కానీ ప్రాధాన్యత లేనటువంటి పోస్టుల్లో పనిచేశాను అన్నాడు. చాలా వరకు ఆఫీసర్లకి ఇదే పరిస్థితి ఎదురవుతుంది. కొంతమంది ఏంటంటే ఇక ఎప్పుడున్నా సరే మంచి పోస్టుల్లో ఉండాలి అని చెప్పి నానా గడ్డి కరుస్తారు. అవును సార్, లంచాలు ఇస్తారు. లంచాలు కాదు, లంచాలు ఇవ్వటం నేను అంతగా చెప్పలేనులేండి ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్ గురించి. బట్ చాప్లూసి అంటారు హిందీలో. వాళ్ళని పద్దాకా వాళ్ళకి బట్టర్ పోయడం, బోత్ అపోజిషన్లో ఉన్న వాళ్ళని రూలింగ్లో ఉన్న వాళ్ళని ప్రసన్నం చేసుకుంటూ వాళ్ళ పద్దాక పొద్దున్నే లేవగానే వాళ్ళని ఒకసారి ఫోన్ చేసి పలకరించి బాగున్నారా అది ఇది అని చెప్పి చేయటం, ఇలాంటివి చేస్తూ ఉంటారు. మీరు ఏం చెప్తే అది చేస్తాము అని చెప్పే వాళ్ళు ఉంటారు. అట్లాంటి వాళ్ళు ఎక్కువ కాలం ప్రాధాన్యత ఉన్నటువంటి పదవుల్లో ఉంటారు. బట్ నేను ఎప్పుడు ఆ మార్గాన్ని ఎంచుకోవాలి. అంటే ఆ టాపిక్ వచ్చింది కాబట్టి నేను ఓపెన్గా అడుగుతున్నాను సార్, తమరు డోంట్ మైండ్ తప్పుగా అనుకోవద్దు. ఎప్పుడు ఒక్క లంచం ₹1 కూడా తీసుకోలేదండి సార్. నేను మళ్ళీ అడుగుతున్నాను. తీసుకోలేదు ఎప్పుడు తీసుకోలేదు. చాలా సార్లు అందరిలాగానే ఆఫర్ చేస్తారు. ఆఫర్ చేసిన నేను తప్పు పట్టను, ఎందుకంటే చాలా మంది తీసుకుంటారు కాబట్టి వాళ్ళు ఆఫర్ చేస్తుంటారు. ఇప్పుడు మీరు తీసుకోలేదు అని మీరు కరాఖండిగా చెప్తున్నారు కాబట్టి చూసే ప్రజలకు అది నమ్మసక్యంగా ఉంటుందంటారా? అయినంటే నేను ఇప్పుడు కాదు 3 ఏళ్ల కిందటే చెప్పాను. నేను ఎప్పుడన్నా తప్పు చేసినట్టుగా చెప్తే ఎవరైనా ఇప్పుడైనా వచ్చి చెప్పొచ్చు. అంటే నేను ఇప్పుడు సస్పెన్షన్లో ఉన్నా, నా గురించి చెప్పడానికి ఎవరు భయపడరు ఇప్పుడు, కాబట్టి ఎవరైనా చెప్పొచ్చు అన్న. 3 ఏళ్ల నుంచి ఎవరు చెప్పాల. ఇప్పుడైతే నేను రిటైర్ అయిపోయాను. ఇప్పుడైనా పోయి చెప్పమనంటే ఎవరినో నేను ఒప్పుకుంటారు.
పవన్ కళ్యాణ్ గారితో మీకున్నటువంటి సాన్నిహిత్యం ఎలా ఉంది సార్? నాకు ఎక్కువ సాన్నిహిత్యం లేదు. లేదు. అన్ఫార్చునేట్లీ ఆయన 1-2 సార్లు అప్పుడు గుర్తుండే ఉంటుంది, శ్రీకాకుళం ఏరియాలో డయాలసిస్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఆయన ఒకసారి వచ్చారు. నేను అనుకోకుండా ఉద్దానంలో కిడ్నీ సమస్య వచ్చినప్పుడు నేను అక్కడే ఉన్నా. ఆయన వచ్చినప్పుడు నేనే రిసీవ్ చేసుకుని లోపలికి తీసుకెళ్ళాను. బట్ ఆయనకి ఏం గుర్తుంటుంది పాపం, ఎంతమందిని చూస్తుంటారు కదా. నాకు వ్యక్తిగతమైనటువంటి పరిచయం లేదు. స్టిల్ ఈ రోజు వరకు కూడా లేదు. అంటే ఎందుకని సార్? అంటే చాలా మంది కలుస్తున్నారు, పరిచయం కూడా పెంచుకుంటున్నారు, మీకు అవసరం లేదనిపించిందా? నాకు ఇప్పటి వరకు అవసరం కానీ అవకాశం కానీ కలగల. నాకేం పని ఉంటుంది ఆయనతో? డిప్యూటీ సీఎం అయ్యాక కూడా మీరు వెళ్ళి విష్ చేయలేదా? నేను సర్వీస్లో లేను కదండి. సర్వీస్లో ఉంటే ఖచ్చితంగా వెళ్ళి అందరూ విష్ చేస్తాను. నేను సర్వీస్లో లేని వాడిని నాకు అందరి దగ్గరికి పోయి ఇదే దండం పెట్టడం నాకు అవసరం ఏముంటుంది? లోకేష్ గారితో ఎలా ఉంటుంది సార్ మీ యొక్క? వెరీ కార్డియల్. బాగుంటుంది. చంద్రబాబు గారికి ఇప్పుడు ఆల్మోస్ట్ 75 years వచ్చినాయి సార్. మరి ఇంకొక 4 ఏళ్లకు కూడా మరి అదే యాక్టివ్తో ఉంటాడా అంటే ఆయన చెప్పలేము. చాలామంది ఇప్పటికే కూడా సీఎం చైర్ లోకేష్ గారికి ఇస్తే బాగుంటుంది అని ఒక అభిప్రాయం అయితే ప్రజలు బయట గట్టిగానే డిస్కస్ చేస్తున్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? చంద్రబాబు నాయుడు గారు 70 ఏళ్ళు వచ్చినప్పుడు కూడా అన్నారు ఈయన పెద్దాడు ఆయన పేరు అని. ఆయన 74, 75 వచ్చినా కానీ ఇంకా ఫుల్ యాక్టివ్గానే ఉన్నారు. బట్ ఆయన ఇంకా చాలా కాలం యాక్టివ్గా ఉంటారని నేను అనుకుంటున్నాను. ఆయన ఆరోగ్యం. లోకేష్ గారు ఎలిజిబుల్ అయినా సార్ సీఎం చైర్కి? నేను కాదు కదా డిసైడ్ చేశాను. అదిగాక నేను రాజకీయాల్లో ఉన్నవాడిని, నన్ను అడిగితే ఎలా ఆ ప్రశ్న? ఆ పార్టీలో ఉన్న వాళ్ళని అడగండి, అంతే తప్ప. అంటే ఏ మనిషికైనా వ్యక్తిగత అభిప్రాయం ఉంటుంది కదా సార్. నేను మీ వ్యక్తిగత అభిప్రాయాన్ని అడుగుతాను. వ్యక్తిగత అభిప్రాయం ఆ విషయంలో నాకు ఏమి వ్యక్తిగత అభిప్రాయం లేదు. నాకు ఆయన అయినా మంచిదే, చంద్రబాబు నాయుడు గారు కంటిన్యూ అయినా మంచిదే. వాళ్ళ పార్టీలో ఎలా కావాలంటే అలా డిసైడ్ చేసుకుంటారండి. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు సార్. ఈ రాబోయే 3 ఏళ్లలో ఎవరైనా వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి కొంతమంది సోకాల్డ్ లీడర్స్ మిమ్మల్ని అప్రోచ్ అయ్యి వారి పార్టీలోకి ఇన్వైట్ చేసి ఏదో ఒక నియోజకవర్గం నుంచి మీకు ఎమ్మెల్యే టికెట్ ఆర్ ఎంపీ టికెట్ అనౌన్స్మెంట్ చేస్తే ఆ పార్టీలోకి వెళ్తారా? లేదు, ఇంపాసిబుల్. ఒక మంచి పదవి ఇస్తే? ఇంపాసిబుల్. లేదు, రాజ్యసభ పదవి లేదండి. కాదండి, అసలు ఒక్కటి ఆలోచించండి. రాజకీయాల్లోకి ఒక పదవి కోసం వచ్చిన వాడిని అయితే ఎవరు టికెట్ ఇస్తారా అని ఎదురు చూస్తారు. నాకేమి పదవి కావాలన్న రాజకీయాల్లో లేరు కదా సార్. మొదటి నుంచి రాజకీయాల్లో లేరు. మీరు ఒక పోలీస్ ఆఫీసర్గా రిటైర్డ్ అయ్యారు. మొదటి నుంచి రాజకీయాల్లో ఉంటే మీరు ఈ పార్టీకి కాంగ్రెస్లో ఒక ఎమ్మెల్యే అయ్యి ఉండొచ్చు, లేదంటే తెలుగుదేశంలో అయ్యి ఉండేవారు, వైసీపీలో కూడా ఆల్రెడీ చేసి మరలా ఇటువైపు జంప్ చేసి ఉండేవారు కదా. కరెక్ట్. ఏదైనా జరిగి ఉండేది అనుకోండి. నాకు ఇప్పుడు ఏమి పదవీకాంక్షతో కొట్టమిట్టాడి నేను రాజకీయాల్లోకి రాలా. పదవీకాంక్ష కావాలంటే నేను క్వైట్గా ఉండి ఎవరో ఒకళ్ళని ఎక్కడైనా సీట్ ఇవ్వండి అని అంటే ఎవరో ఒకళ్ళు ఇచ్చేవాళ్ళు. నా ఉద్దేశం అది కాదు కదా. అంటే ఏంటి సార్ మీ ప్రాపర్ ఎజెండా ఏంటి అసలు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన పార్టీ, ఆయన వ్యవహార శైలి చాలా ప్రమాదకరం. 5 సంవత్సరాల్లో ఆయన రాష్ట్రాన్ని ఎంత అధోగతి పట్టించాడో, ఎంత విధ్వంసం సృష్టించాడో మనం అందరం చూసాం. అటువంటి పరిస్థితి మళ్ళా రాకూడదు అని చెప్పి గట్టిగా దృఢంగా నమ్ముతున్న మనిషి. గట్టిగా పనిచేస్తున్నారు. నమ్ముతున్నాను. ఆ దారిలోనే పనిచేస్తున్నారు. అలాగే సరే ఆయన రాకుండా ఆపుకున్నాం. మనం ఎటుపోవాలి అంటే సమాజం ఎటుపోవాలి, ఏ భవిష్యత్తు వైపు పోవాలి, ఎటువంటి అడుగులు వేస్తే ఆ భవిష్యత్తును చేరుకోగలం, ఏది మంచి ఏది చెడు అనే వాటి మీద నాకు కొన్ని నిర్దిష్టమైన అభిప్రాయాలు ఉన్నాయి. వాటిని ప్రజల ముందు పెట్టి నాతో ఏకీభవించే వాళ్ళని నాతో పాటు తీసుకుని భవిష్యత్తు వైపు నడిపించడమే నా లక్ష్యం, రాజకీయ లక్ష్యం. కానీ మీరు ఒక్కరు అలా అనుకున్నా కూడా వైసీపీకి 40% ఓట్ బ్యాంక్ ఉంది కదా. కరెక్ట్. ఇంకా పెరగొచ్చాము ఆల్రెడీ. ఈ పార్టీ మీద కొంత వ్యతిరేకత స్టార్ట్ అయిందని ప్రజలు అనుకుంటున్నారు. రాబోయే రోజుల్లో వైఎస్ఆర్సీపీ ఇంకా బలంగా తయారవచ్చు కదా. ఆల్రెడీ 40% ఉంది వాళ్ళు. అవ్వచ్చండి, ఏదైనా జరగవచ్చు. నా ప్రయత్నం నేను చేయాలి, నా రాజకీయాలు నేను చేయాలి కదా. వైసీపీని అధికారంలోకి రాకుండా ఉండటంలో మీ పాత్ర 100% చేస్తారంటారు అయితే? ఎస్. రేవంత్ రెడ్డి గారు మీ అభిప్రాయం ఏంటి సార్? తెలంగాణ పాలన చాలా మంచి మిత్రులు, ఎప్పటి నుంచో పరిచయం. అనుకున్నారా ఆ స్థాయిలో ఆయన ఉంటారని ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా? ఉండాలని కోరుకున్న వాళ్ళలో నేను ఒకడిని. ఐ వాజ్ వెరీ హ్యాపీ దట్ హీ రీచ్ దట్ స్టేజ్. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ.
అంటే మీకు ఆయన కూడా ఒక రెడ్డి అయినా కూడా రేవంత్ రెడ్డి గారి మీద మంచి అభిప్రాయం కలిగి ఉన్నారు. ఇక్కడ ఆంధ్రాలోకి వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి గారు రెడ్డి అయినా కూడా ఈయన మీద వ్యతిరేకత చూపిస్తున్నారు. అసలు ఇందులో కులానికి సంబంధం లేదని చెప్తాండి మీరు. అంటే నేను ఇది అర్థం అవ్వాలని చెప్పాను సార్. ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు చాలా మంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆయన అక్కసు వెళ్ళగక్కుతున్నారు అనేది అంటారు. ఇప్పుడు మీరు రేవంత్ రెడ్డి గారు నేను ఎందుకు అడిగానంటే ఆయన కూడా ఒక రెడ్డి కులస్తులు కాబట్టి అలా అడిగాను సార్. అదర్వైజ్ ఈజ్ ఎ గ్రేట్ ఫ్రెండ్ మీకు. మోడీ గారి పరిపాలన అంటే రాబోయే రోజుల్లో ఉంటుందా సార్? అంటే ఎక్కువ ఈవీఎం మీద పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి సార్. ఆంధ్రాలో కూడా గెలిచింది ఈవీఎం మీద అని ఒక ఆరోపణలు అయితే వస్తున్నాయి. ఈ ఆరోపణలు ఈవీఎం మీద ఆరోపణలు ఇవాళ కాబట్టి 2009 నుంచి నడుస్తున్నాయి. ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఈవీఎంలు వాడింది ఐ థింక్ 2004, 2009 నుంచి. అప్పటి నుంచి ఉన్నాయి ఆరోపణలు. ఈ ఆరోపణలు చేయని వాళ్ళు అంటూ లేరు. ఒకప్పుడు సుబ్రహ్మణ్య స్వామి గారు చేశారు, జీవీఎల్ నరసింహారావు దాని మీద బుక్ రాశారు, చంద్రబాబు నాయుడు గారు చేశారు, అన్ని పార్టీలని కూడగట్టుకుని సుప్రీంకోర్టులో కేసు ఫైల్ చేశారు. ఇంకా కాంగ్రెస్ పార్టీ చాలాసార్లు ఆరోపణలు చేసింది. మన మధ్యప్రదేశ్ ఎలక్షన్లప్పుడు కూడా మేము అసలు ఈ ఎలక్షన్ రిజల్ట్ని యాక్సెప్ట్ చేయమన్నారు. అలాగే ఇప్పుడు ఇది జరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ వాళ్ళు అంటున్నారు, ఆయన నోరు తెరిచి అనడం లేదు కానీ మీరు అన్నంత ఓపెన్గా వాళ్ళ పార్టీ వాళ్ళతో అనిపిస్తున్నారు ఈవీఎంల వల్ల గెలిచారు అది ఇది. నేను అనేది ఒకటే, ఇంతమంది అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఈవీఎంల మీద అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు కదా, దీని మీద వాళ్ళ స్టాండ్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన పార్టీ వాళ్ళు సోషల్ మీడియాలో ఎక్కడ పడితే అక్కడ రాయడం, అన్యాపదేశంగా దాన్ని గురించి మాట్లాడటం తప్ప జగన్మోహన్ రెడ్డి గారు నోరు విప్పి నాకు ఈవీఎంల మీద అనుమానం ఉంది అని చెప్పి ఇవాళ వరకు ఒక్కరోజు కూడా మాట్లాడాల. నేను చూస్తున్నా అంటారేమోనని, ఇంతవరకు అనలా. మరి ఈవీఎం మీద అనుమానం ఉంటే అనే ధైర్యం ఉండాలి కదా రాజకీయ నాయకుడు అనేవాడికి. ఉన్నప్పుడు అందరినీ కూడగట్టుకుని ఈవీఎం మీద అనుమానాలు ఫైట్ చేయాలి కదా, చెయ్యాలి కూడా కదా, బాధ్యత కదా. ఒక రాజకీయ నాయకుడిగా మీకు అసలు ఎన్నికల వ్యవస్థ, ఎన్నికల తీరు, ఎన్నికల్లో నిర్వహించేటటువంటి టెక్నాలజీ మీద నమ్మకం లేనప్పుడు దాన్ని అంతు చూడాల్సిన బాధ్యత రాజకీయ నాయకుల మీద ఉంది. దాన్ని అక్కడ దాకా తీసుకెళ్ళాలి కదా, ఓపెన్గా మాట్లాడాలి కదా. ఓపెన్గా మాట్లాడకుండా సోషల్ మీడియాలో ఎవరో వాళ్ళతో రాపిస్తే ఏం ఉపయోగం? నేను అనేది అది, రాజకీయ నాయకుడు అన్నవాడికి ఒక అభిప్రాయం ఉన్నప్పుడు దాన్ని ఓపెన్గా చెప్పగలగాలి. దాన్ని సరైన వ్యవస్థల ద్వారా, కోర్టు ద్వారా కానీ ఇంకొకటి కానీ దాని మీద కంక్లూజన్కి వచ్చేదాకా పోరాడాలి. ఐ విల్ వెల్కమ్. అలా ఎవరైనా పోరాడితే నేను కూడా జత కలుస్తున్నాను సార్. ప్రభుత్వాలు ఎప్పుడు అధికారంలో ఉండవు. ఇప్పుడు చంద్రబాబు గారి ప్రభుత్వం అయినా ఈరోజు ఉండొచ్చు, రేపు ఉండకపోవచ్చు, లేదు వాళ్లే ఉండొచ్చు, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు రాబోయే రోజుల్లో మరలా ఆయన ముఖ్యమంత్రిగా ఉండొచ్చు. ఏ ప్రభుత్వాలు వస్తే ఆ ప్రభుత్వాలు పోలీస్ వ్యవస్థలో ఉన్నటువంటి కొంతమంది కమిషనర్ పరిధిలో అవ్వచ్చు, ఏసీపీ స్థాయిలో అధికారులను ఇలా ఇబ్బంది పెట్టుకుంటూ ఉంటే పోలీస్ వారి మీద కూడా, పోలీస్ వ్యవస్థ మీద కూడా చాలా తీవ్రమైన ఒత్తిడి ఉంటుంది కదా సార్. ఇప్పుడు రీసెంట్గా పిఎస్ఆర్ గారిని, సీతారామాంజనేయులు గారిని అరెస్ట్ చేశారు. మరి ఆ టైంలో ఆ గవర్నమెంట్, ఇప్పుడు ఏ వ్యవస్థ అయినా సరే అధికార పార్టీ వారు, ముఖ్యమంత్రులు, హోమ్ మినిస్టర్లు చెప్పినట్టు కాస్త కోస్త నడుచుకుంటారు. అలా వాళ్ళు చేయటం వల్ల పోలీస్ వ్యవస్థలో ఉన్నటువంటి చాలామంది ఈరోజు బలవుతున్నారు సార్. దాని మీద మీరు ఒక రిటైర్డ్ ఆఫీసర్గా మీరేం చెప్తారు? మీరు అన్నారు కదా కాస్త కోస్తా అని. అవును, కాస్త కోస్తా చేస్తే ఎవరు పెద్ద అబ్జెక్ట్ చేయరు. ఎక్కువ కానీ పరిధి దాటి అసలు ఒక సంబంధం లేని కేసులో ఒక కృత్రిమంగా ఒక కేసును సృష్టించి ఆ కేసులో బొంబాయి నుంచి ఒక యంగ్ యాక్ట్రెస్ని, యంగ్ లేడీ, ఆమె యాక్ట్రెస్ కావచ్చు, ఇంకొకరు కావచ్చు, మామూలు మహిళ అయినా సరే యంగ్ ఉమెన్ని తీసుకొచ్చి ఇక్కడ కేసులో చూపించి రిమాండ్ చేయించి 46 రోజుల పాటు జైల్లో పెట్టి ఆమెతోటి మిస్బిహేవ్ చేశారు అని అంటున్నారు. ఆమె మనకు తెలియదు కనుకోండి వివరాలు. వాళ్ళ పేరెంట్స్ని కూడా తీసుకొచ్చి హరాస్ చేసి, ఇలాంటివి ఎవరు చేయాల్సిన అవసరం లేదే. కాస్త కోస్త చేయడం వేరు, ఇంత స్థాయిలో చేయడం వేరు కదా. దాన్ని వేరువేరుగా చూడాలి. తప్పులు చిన్న చిన్న పొరపాట్లు కానీ చిన్న చిన్న గీత దాటాలు చేస్తారు. మరీ ఇంత అసలు గీతనే చెరిపేసేటట్టు ఉండకూడదు కదా. ఇప్పుడు ఈ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా, అంటే అధికార పార్టీ కింద పనిచేస్తున్నటువంటి పోలీసులు కూడా చాలామంది ఇప్పుడు వైసీపీ వారిపైన కూడా అలాగే బిహేవ్ చేస్తున్నారు. మరలా రాబోయే రోజుల్లో బహుశా మరి వాళ్ళు అనుకున్నట్టు వాళ్ళు అధికారంలోకి ఉన్నా కూడా మరి ఇప్పుడు ఈ పోలీసులు కూడా ఇబ్బంది పడతారు. అట్లా ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వం వాళ్ళు పోలీసు వారిని ఇబ్బంది పడితే మరి పోలీసు వారికి కూడా వాళ్ళు స్టెబిలిటీగా, క్రెడిబిలిటీగా అసలు ఎలా పనిచేస్తారు వాళ్ళు?
ఇప్పుడు 2014 నుంచి 2019 వరకు పోలీస్ ఆఫీసర్లు పనిచేశారు. నాతో పాటు చాలామంది పనిచేశారు. వాళ్ళు ఎవరైనా తప్పు చేసి ఉంటే 19 to 24 మధ్యలో వాళ్ళ మీద యాక్షన్ తీసుకునేవాళ్ళు కదా. ఎవరి మీద ఏమి పెద్ద యాక్షన్ ఏం తీసుకునేది కదా. అంటే 14 నుంచి 19 మధ్యన ఎవరో ఇలా గీతలు చెరిపేసి ఉద్యోగాలు చేయలేదు కదా. అది మీకు అర్థమవుతుంది కదా. సో గీతలు చెరిపేయకుండా ఉద్యోగాలు చేసిన వాళ్ళు ఏ పోలీసుల్ని ఎవరో ఇబ్బంది పెట్టలేరు. అలా గీతలు చెరిపేసిన వాళ్ళు చేసిన పనికి వాళ్ళు బాధ్యులు కావాల్సి ఉంటుంది. వాళ్ళు కాకపోతే ఇంకెవరు బాధ్యులు అవుతారు? అంటే మీరు అనే దాని ప్రకారం పై వాళ్ళు చెప్పారు కాబట్టి చేశారు కాబట్టి వాళ్ళని మాఫ్ చేసేయమంటారా? అంటే బాధ్యతల పరిస్థితి ఏంటి? బాధ్యతలకు ఎవరు న్యాయం చేయాలి? ఎట్లా న్యాయం జరగాలి? అంటే వాస్తవానికి ఉంటుంది కదా సార్. ఇప్పుడు రాజకీయ నాయకుల ఒత్తిడి ఉంటుంది కదా పోలీసు వారి మీద, ఉండదంటారా? ఉంటుంది. ఆ ఒత్తిడికి నువ్వు లొంగాలనే ఉంది. లొంగకపోతే మరలా ఇంకా ఒత్తిడి ఎక్కువ ఉంటుంది కదా. అవసరమైతే సస్పెండ్ చేస్తారు, ట్రాన్స్ఫర్ చేస్తారు, ఏదో కేసులు పెట్టి ఇబ్బంది పెడతారు కదా. లేదు, అట్లా ఎప్పుడూ జరగలేదండి. నేను 30 ఏళ్ళు ఉద్యోగం చేశాను. ఫలానా చేయమని ఎవరైనా రిక్వెస్టే చేస్తారు మామూలుగా రాజకీయ నాయకులు, అంతే తప్ప ఏమి డిమాండ్ చేయరు నేను చూసినంత. బట్ 19 to 24 మరి జగన్మోహన్ రెడ్డి గారు డిమాండ్ చేశారో, రిక్వెస్ట్ చేశారో, కర్రపుచ్చుకున్నారో, తుపాకీ మెడ గురి పెట్టారో తెలియదు. కానీ కొన్ని మేజర్ మిస్టేక్స్ అయితే జరిగినాయి కదా. రఘురామకృష్ణరాజు గారిని తీసుకొచ్చి ఇలా కస్టడీలో ఎవడైనా సిట్టింగ్ ఎంపీని కాళ్ళు ఎరగొడతాడా? దానికి వాళ్ళు బాధ్యత పడాలా అక్కర్లేదు? ఒక అమ్మాయిని బొంబాయి నుంచి తీసుకొచ్చి ఒక తప్పుడు కేసులో ఇరికిస్తారా? ఎంతమంది ఆఫీసర్లు ఇలాంటి పనులు చేయడానికి సిద్ధపడతారు? నేనైతే సిద్ధపడినా. నేను ఏనాడు అటువంటి పనులు చేయమని నన్ను ఎవరో అడగలేదు. అడిగాని నేను చేసేవాళ్ళు. మరి ఎవరు అడిగినా కానీ ఎందుకు చేశారు? చేసిన వాళ్ళు బాధ్యత పడాలి కదా. రాజశేఖర రెడ్డి గారి పరిపాలన చూశారు సార్, చంద్రబాబు గారి పరిపాలన చూశారు, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కూడా చూశారు. ఈ ముగ్గురులో ది బెస్ట్గా ఎవరి పరిపాలన బాగుందంటే ఏం చెప్తారు? బెస్ట్ అని నేను చెప్పలేను, కానీ వరస్ట్ మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు. నేను ఎక్స్పెక్ట్ చేశాను సార్, అదే అంటాను. కానీ ఆయన గవర్నమెంట్లో పేదవాళ్ళకి బాగా పథకాల రూపంలో అనేక వారి అవసరాలు కూడా తీరాయి కదా సార్. మరి మంచి జరగలేదంటారా కనీసం కొంతమందికైనా? ఎవరి డబ్బులు అవి? ఎవరిచ్చినా కూడా అది ప్రజల సొమ్మే కదా. ఇప్పుడు చంద్రబాబు గారు ఇచ్చినా కూడా అది ప్రజల సొమ్మే కదా. కరెక్ట్. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినా, రాజశేఖర రెడ్డి గారు కరెక్ట్ అండి. ట్యాక్సుల రూపంలో వసూలు చేసి, లేకపోతే గవర్నమెంట్ అకౌంట్స్లో ఉన్న డబ్బులన్నీ తీసుకుపోయి బటన్లో నొక్కి నేనేదో మేలు చేశాను అని అంటే ఎవరి డబ్బు అది? ప్రజల డబ్బులు ప్రజలకు మంచి పెట్టడానికి నువ్వెందుకు ఒక గుమస్తాన్ని పెడితే చేస్తాడు. ఎక్కడున్నాయి డబ్బులు? లేవేమో, నాకేం తెలుసు, కరెక్ట్ గా తెలియదు, కానీ డబ్బులు లేవేమో, అన్ని అవగొట్టేస్తుంటారు. హామీలు కూడా చేయలేకపోతున్నారు కదా సార్. వాట్ ఎవర్ ఇట్ ఈస్, నేను ఆ వివరాల్లోకి పోను, కానీ డబ్బులు లేవేమో. ప్లస్ డబ్బులు ఉన్న వాటిని కొంత పంచిపెట్టడం, కొంత రోడ్ ల్యాండ్స్టానికి ఈయన ఉపయోగిస్తున్నారేమో. సో ఎవరి స్ట్రాటజీ వాళ్ళకు ఉంటుంది కదా. పొలిటికల్ ఏం చేయాలి అనే దాని మీద, అభివృద్ధి సంక్షేమం మధ్యన ఎలా ఏ రేషియో పెట్టుకోవాలనేది ఎవరి ఆలోచనలో అనుకుంటారు. జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఎక్కడెక్కడి నుంచో డబ్బులు తీసుకొచ్చి, అప్పులు తీసుకొచ్చి బట్టలు నొక్కేసి ఆయన సంపాదించిన దాని సంగతి ఏంటి? అవి ఎక్కడి నుంచి వచ్చినాయి? ఈ మద్యంలో డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇసుకలో డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి? మైనింగ్లో డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి? అది ఎవరికి రావాల్సిన డబ్బులు? ప్రజల డబ్బులు కదా. ఆయన డబ్బులు ఎత్తుకుపోవడానికి ప్రజలని కళ్ళు కప్పడం కోసం నొక్కిన బటన్లు అవి. అంతే తప్ప ప్రజలకు మేలు చేయాలన్న ఉద్దేశంతో నొక్కిన బటన్లు కావు. అండ్ ఆయన డబ్బులు కావు, ప్రజల డబ్బులు. అంటే చంద్రబాబు గారు జగన్మోహన్ రెడ్డి గారికి థ్యాంక్స్ చెప్పాలి సార్ నన్ను అడిగితే. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు గారిని అరెస్ట్ చేయడం వల్లనే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ, చంద్రబాబు గారు కూటమిగా ఏర్పడి ఎలా అయినా సరే మనం అధికారంలోకి రావాలని చెప్పి కంకణం కట్టుకున్నారు. వాళ్ళు అనుకున్నట్టుగానే అధికారంలోకి వచ్చారు. మరి పరోక్షంగా అయినా ప్రత్యక్షంగా అయినా అట్లా జగన్మోహన్ రెడ్డి గారు చేయబట్టే కదా. అంతే కదా సార్, అది ఒక బలమైన ఆ ఇన్సిడెంట్. రాజకీయ పరిణామాలని రకరకాల కోణాల నుంచి చూడవచ్చు. నేను చెప్పింది ఒక ఇంట్రెస్టింగ్, అంతే కదా సార్, పాయింట్. అంతే కదా. ఇప్పుడు అట్లా చేయబట్టే కదా ఎక్కడెక్కడ ఉన్నటువంటి తెలుగువారు, విదేశాలు అబ్రాడ్స్లో ఉన్నటువంటి తెలుగువారు, ముఖ్యంగా ఆయన సామాజిక వర్గం వాళ్ళు కూడా బలంగా అనుకొని వాళ్ళంతా డబ్బులు ఎవరికి వాళ్ళు చక్కగా బయటకు తీసి ఖర్చు పెట్టి ఈరోజు అధికారంలోకి వచ్చేటట్లు చేశారు. సార్ ప్రజలకి పరిపాలన ఎలా చేస్తే బాగుంటుంది సార్, ఏ రాజకీయ నాయకుడైనా సరే? ఇది ఒక ఇంటర్వ్యూలోనో ఒక నిమిషంలో చెప్పగలిగేది కాదండి. దానికి చాలా విస్తృతమైనటువంటి ప్రోగ్రామ్ ఉండాలి. దాని మీద నేను కొంత వర్క్ చేస్తున్నాను. ఒక పాలసీ పేపరో లేకపోతే ఇంకోటి అనండి,
దార్శనిక పత్రం ఒకటి తయారు చేసే పనిలో ఉన్నా. అది అది అయిపోయిన తర్వాత అందరి ముందు ప్రజల ముందే పెడతాను. అందులో ఈ విషయాలు పాలనా రకమైన వ్యవహారాలు, చట్టాల విషయంలో వ్యవహారాలు కానివ్వండి, సంక్షేమాల విషయంలో వ్యవహారాలు కానివ్వండి, ఇట్లాంటివి ఉంటాయి. అప్పుడు డీటెయిల్గా మాట్లాడదాం. సార్ ఇప్పుడు ఖాళీ టైంలో మీరు ఏం చేస్తారు సార్? అంటే బుక్స్ చదవటం లాంటివి ఇట్లాంటివి ఉన్నాయి? బుక్స్ చదవడం ఎప్పుడు కొంచెం అలవాటు ఉంది. అది ఇప్పుడు అన్ని చదవడానికి టైం దొరకట్లేదు, కానీ ఖాళీ టైం అంటూ పెద్దగా ఏమి ఉండట్లేదు, చాలా బిజీగా ఉంటుంది. సార్ మార్నింగ్ అంటే బ్రేక్ఫాస్ట్ ఏం తింటారు మీరు? అంటే ఊరికే తెలుసుకోవాలని. ఓకే, అంటే దీనితో ప్రజలకి ఎటువంటి ఉపయోగం లేకపోయినా కూడా మాట్లాడాల్సిన విషయాలన్నీ మనం ఇంటర్వ్యూలో మాట్లాడాం కాబట్టి ఏబి వెంకటేశ్వర గారి కొంత వ్యక్తిగత జీవితంలో కొన్ని విషయాలు మా ప్రజలకు తెలియజేసే ప్రయత్నం సార్. అంతే. బ్రేక్ఫాస్ట్ ఏం చేస్తారు సార్ మీరు? మోస్ట్ ఆఫ్ ది టైం కొంచెం ప్రోటీన్ రిచ్ డైట్ తినడానికి ట్రై చేస్తా. కొన్నిసార్లు ఎక్కడికన్నా వెళ్ళినా లేకపోతే ఏమీ లేకపోయినా లేదా తిని బోరు కొట్టినా కానీ మామూలు మన ఆంధ్ర టిఫిన్లు ఇంట్లో చేసినవి తింటాను. వాయిస్ కూడా చాలా గంభీరంగా ఉంది. బాడీ చూస్తే ఫిజికల్గా కూడా చాలా ఫిట్గా ఉన్నారు సార్. ఫిట్గా అంటే ఎక్కువ లావుగా ఉన్నారు. అంటే ఫిట్గానే ఉన్నారు. అంటే పోలీస్ ఆఫీసర్స్కి ఎవరైనా సరే ఆ టైప్ ఆఫ్ బాడీ ఉంటుంది సార్. ఫిట్గా ఏమన్నా అంటే వాకింగ్ చేయటం కానీ జిమ్ ఇట్లాంటివి ఏమైనా చేస్తారు ఇంట్లో? చిన్న ఎక్సర్సైజ్ చేస్తారు, చిన్న యోగా చేస్తారు. ఇంకేం చేస్తారు సార్? అంటే బుక్స్ ఏమన్నా రాసే ఆలోచన కూడా ఏమన్నా ఉందా? ఏదో ఒక టాపిక్ మీద? ప్రస్తుతానికి అనుకోవట్లేదండి, టైం దొరకదనిపిస్తుంది. టైం దొరకట్లేదు అంటే ఇప్పుడు చాలా ఫ్రీగా ఉన్నారు కదా సార్ రిటైర్డ్ అయిన తర్వాత? ఫ్రీగా లేను, రిటైర్ అయిన తర్వాత ఫ్రీగా ఉన్న వాస్తవమే. ఆ ఫ్రీగా ఉన్న టైంలో ఒక 4 నెలలు సాఫ్ట్వేర్ కోడింగ్ నేర్చుకున్నాను అట్లా. ఓకే సార్, ఓకే. సో అలా ఏదో ఒకటి నేర్చుకోవడానికి ట్రై చేసేవాడిని. ఇప్పుడు యాక్చువల్గా లాసెట్ ఎగ్జామ్కి అప్లై చేశాను, లాసెట్ రాసి లా చదువుదామని ఉంది. ఓకే సార్. అంటే ఇప్పుడు అప్పుడు అవకాశం రాలేదు, ఇప్పుడు అవకాశం వచ్చింది? అప్పుడు అవకాశం రాలేదండి. అప్పుడు కూడా ఉద్యోగంలో ఉన్నప్పుడు కూడా నేను ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీలో చేరి ఎంఏ ఎకనామిక్స్ పూర్తి చేశాను. ఇప్పుడు లా చదవాలని ఉంది సార్. 30 ఏళ్ళ సర్వీస్లో ఎన్ని అవార్డ్స్ తీసుకున్నారు సార్ మీరు? ఎవరి చేతుల మీద తీసుకున్నారు? అవి రెగ్యులర్గా వచ్చే అవార్డ్స్ అండి. IPM, PPM, అంతరిక్ష సురక్ష మెడల్ అని, UN పీస్ కీపింగ్ వెళ్ళినప్పుడు UN పీస్ కీపింగ్ మెడల్ అని, ఇలాంటివన్నీ వచ్చాయి. ఇలా చాలా వచ్చినాయి సార్. ఫైనల్గా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఏబి వెంకటేశ్వర గారు ఏం చెప్తారు? మీరు ఇచ్చే సందేశం అవ్వచ్చు. నేను చెప్పదలుచుకున్నది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఒకటే, నేను రిటైర్ అయిన తర్వాత నా జీవితాన్ని రాజకీయాల్లో స్పెండ్ చేద్దామనే నిర్ణయానికి వచ్చాను. అది ప్రజలకు మేలు కలిగే పనులు చేయడానికి, ప్రజల ఆలోచనలను రేకెత్తించడానికి, వాళ్ళని చైతన్యపరచడానికి మాత్రమే ఉద్దేశించింది తప్ప నాకు పదవీకాంక్షతోనో ధనకాంక్షతోనో రాజకీయాల్లో రావడం లేదు. నేను చెప్పే మాటలు నా ఆలోచనలతో ఏకీభవించేవాళ్ళు ఆ రకంగా వాళ్ళ ఆలోచనల్ని మార్చుకుని నాతో పాటు నడవడానికి సిద్ధపడే వాళ్ళతో నేను ముందుకు వెళ్ళడానికి రెడీగా ఉన్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉన్నటువంటి అత్యంత పెద్ద ప్రమాదం, ఉపద్రవం జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన పార్టీ, ఆయన రాజకీయాలు. కాబట్టి దాని నుంచి ముందు రాష్ట్రాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు సమాజం ముందుకు వెళ్ళడానికి చేయాల్సిన పనులు కూడా చాలా ఉన్నాయి. నా మీద నమ్మకం ఉన్నవాళ్ళు, నన్ను నమ్మేవాళ్ళు నాతో పాటు నడవండి, నా మీద నమ్మకం లేని వాళ్ళు నన్ను పక్కన పడేయండి. అంతే. అంటే అయిపోయింది సార్. నేను ఒక చివరి ప్రశ్న, జయప్రకాష్ నారాయణ గారు, జేడి లక్ష్మీనారాయణ గారు కూడా మొదట్లో ఏదో ఒక పార్టీలో వాళ్ళు కూడా ఉన్నారు, తర్వాత సొంత పార్టీలు పెట్టారు, సక్సెస్ అవ్వాల. రైట్. అదే కోవలో మీరు కూడా ఒక రిటైర్డ్ IPS ఆఫీసర్గా మీరు సక్సెస్ అవుతారనే కాన్ఫిడెంట్ ఉందా మీకు? నాకు 100% కాన్ఫిడెన్స్ ఉంది. ప్రజల విజ్ఞత మీద నాకు అపూర్వమైన నమ్మకం ఉంది. సరిగ్గా కమ్యూనికేట్ చేయగలిగితే, సరైనటువంటి ప్రణాళికతో ముందుకు పోతే ప్రజలు ముందుకు వస్తారు అనే నమ్మకం నాకున్నటువంటి అభిప్రాయం మేరకు మీరు మంచి స్కెచ్తోనే రాజకీయాల్లోకి వచ్చారనే ఒక ఆలోచన అయితే అర్థమవుతుంది సార్. ఎందుకంటే తప్పకుండా ఏదో ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారు, టికెట్ తీసుకొని అనే ఒక కాన్ఫిడెంట్ కూడా నాకు అనిపిస్తుంది. మరి ఎందుకంటే అంత ఆశామాషి, ఎందుకంటే పెద్దలతో మాట్లాడుకునే మీరు రాజకీయాల్లోకి వస్తారు కదా. అంటే ప్రజలకి, సమాజానికి నేను ఏదో ఒక బోడి నియోజకవర్గం నుంచి బోడి ఎమ్మెల్యేగానో ఎంపీగానో అవడం వల్ల వాళ్ళకేమీ రాదు. నేను ఎమ్మెల్యేని ఎంపీని అయితే వాళ్ళకేం వస్తుంది? నేను ఏమన్నా మంచి పని చేసినా, లేదా మంచి కార్యక్రమాన్ని చూపించినా, మంచి దారి చూపించినా అది వాళ్ళకు ఉపయోగపడేది.
కాబట్టి ఎమ్మెల్యే ఎంపీ అవడం అనేది నా ఉద్దేశంలో చాలా తృణప్రాయమైనటువంటి విషయం. అది దానికి నేను పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వను. అయ్యేవారు ఉంటే అలాంటి ఆలోచన ఉంటే చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా మీరు అప్పుడు విఆర్ఎస్ తీసుకుని అడిగినా కూడా మీకు అవకాశం ఉండేది, రకరకాల మార్గాలు ఉండేవి మీకున్న పరిచయాలు. ఉండేవి. కాబట్టి నేను దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వను. ప్రజలకు ఏమైనా మేలు చేయగలనా లేదా నేను పోయే లోపల, అదొకటే ఆలోచన. అంటే భగవంతుడు మంచి ఆరోగ్యాన్ని ఇస్తే, మంచి ఆయుష్ని ఇస్తే రాబోయే రోజుల్లో ఎమ్మెల్యే ఎంపీగా అవుతారని మేమైతే అనుకుంటున్నాను. ఒకవేళ ఇన్ కేస్ అవకాశం లేకపోయినా ప్రజల్లో ఉంటారా? 100%. అసలు ప్రజల్లో ఉండడానికి కదా వచ్చింది, ఎమ్మెల్యే ఎంపీ కోసం కాదు కదా వచ్చింది. నన్ను ఎవరు విడదీయగలరు సమాజం నుంచి? ఐ విల్ నెవర్ గో బ్యాక్. తగ్గేది లేదు. థ్యాంక్ యూ సార్, మీ విలువైన సమయాన్ని మాతో కేటాయించి అనేక విషయాలపైన మంచి ఆన్సర్స్ ఇచ్చారు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మీలాంటి వారితో ఇంటర్వ్యూ చేయడం కూడా నాకు కూడా చాలా సంతోషంగా ఉంది సార్. ఎందుకంటే చాలా బిజీగానే ఉన్నారు మీరు. 4 days అయింది సార్ మీతో, అంటే 4 days నుంచి ఫాలోఅప్ చేస్తాను, ఏదో ఒక బిజీ మీద ఉన్నారు. అరగంట ఇచ్చినా కూడా ఇది మీకు చాలా వాల్యుబుల్ టైం అని నా ఫీలింగ్ సార్. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. నమస్కారం. సో అది ఫ్రెండ్స్, రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్, అన్యాయాన్ని సహించిన వ్యక్తి ఆయనతో కొన్ని విషయాలు మాట్లాడించే ప్రయత్నం చేశాను. ఈ వీడియో చూసిన తర్వాత ఆయన మాట్లాడిన విషయాల్లో వాస్తవాలు ఏంటి, లేదంటే ఆయన అన్ని అబద్ధాలు చెప్తున్నారా, లేకపోతే ఏం చెప్తున్నారు, ఆయన ఒక డ్రామా ప్లే చేస్తున్నారా, ఏదైనా మీకు అర్థమవుతుంది కదా. ఆయన మాట్లాడిన ప్రతి విషయాన్ని మీరు పరిశీలించిన తర్వాత మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.